మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గత 3 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో సంచలనం. ఎప్పుడు ఎవరి మీద పడుతుందో అని బీఆర్ఎస్ పార్టీలో ఉన్న టాప్ లీడర్స్ గుండెలను అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. ఇక తాజా రాజీనామాతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ హరీష్ రావు, సంతోష్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఒంటేలు ప్రతాప్ రెడ్డి పేర్లను ఈ వివాదంలోకి లాగారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తెగు ఆమె మాటల్లో కనిపించింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి తెగదెంపులు తెంచుకుంది. తర్వాత ఏంటన్నది స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ లేదు, బీజేపీ ప్రసక్తే లేదు. ఇక తాను నమ్ముకున్న తెలంగాణ జాగృతి జెండానే పట్టుకోనుంది. కానీ ఒంటరిగా పోరు చేయగలదా, లేదంటే తనతో వచ్చేవారెవరు, ఒకవేళ పట్టు విడవక సాగిపోయినా తన సిద్ధాంతం ఏంటి అనేది కీలకం. ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీ రిజర్వేషన్లనే తన సిద్ధాంతంగా మార్చుకుంటుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. మహిళా రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు తప్ప తన ముందు మరో దారి లేదు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి ఆ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో ఉద్యమం మొదలుపెట్టి ఢిల్లీలో పోరాటం చేస్తూ బీసీ కోటా సాధించినా సాధించకపోయినా ఒక మహిళ చేస్తున్న ఫైట్పై దేశమంతా మాట్లాడుకోవాలనే ఆలోచనతో ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కవిత ఆచితూచి అడుగులు వేయాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దానిపై దర్యాప్తు సంస్థలు ఎప్పుడైనా విచారణ చేపట్టొచ్చు. అలా జరిగితే కవిత మళ్ళీ కస్టడీకి వెళ్తే పెద్ద సవాలే. గతంలో అంటే తండ్రి కేసీఆర్తో అన్న బంధుబలగం ఉంది, ఇప్పుడు ఒంటరైంది. తన తల్లితో మంచి సంబంధాలే ఉన్నా కేటీఆర్, కేసీఆర్ల మాటను దాటి తల్లి ఏం చేయగలదు? పొలిటికల్ పంచాయతీల గురించి తనకి ఏం తెలుసని ఇన్ని సమస్యలు కవిత ముందే ఉన్నాయి. ఇలాంటి సమయంలో సొంత పార్టీ పెట్టడం అంటే పెద్ద సవాలే. చూడాలి మరి కవిత రాజకీయ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో.